మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు వాడ్రే వదనారాయణరావు శర్మ, సిఎంఏ. వృశ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి కుజుడు 12వ భావంలో ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయనేది సర్వసాధారణం, భయపడాల్సిన అవసరం లేదు. కానీ సెకండ్ హౌస్ లార్డ్ ఆస్పెక్టెడ్ బై సెకండ్ హౌస్ లార్డ్ అంటే గురుడు తన ఓన్ హౌస్ని సెకండ్ భావాన్ని చూసుకుంటున్నాడు. మనకి ధనం లేదంటారా? మరి మీకు వృశ్చిక రాశి వారికి ధనం ఉండకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఆ నెల మొత్తం కూడా ధనప్రాప్తి కలిగి తీరుతుంది. ధనము వృద్ధి అవుతూనే ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో సఖ్యత, ఆదరణ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ మీకు సంప్రాప్తిస్తూ పోతున్నాయి. ముఖ్యంగానండి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీద భోజనం, వీడేంటారా అస్తమానం భోజనం చెప్తున్నాడు అనుకోకండి. ఎందుకంటే భోజనం అంటే ఫుడ్ అని, అది అన్నమే కాదండి. మనకు కడుపు నిండడం కోసం ఏదైనా సరే, ఎందుకంటే ఆకలితో ఉన్న వాళ్ళకి మనం అన్నం అంటారు. అలాగా మీ ద్వితీయ భావాన్ని కూడా చూస్తుండకుండా మీకు భయమేలా? ఎక్కడున్నా సరే మీకు ఆదరణ, ప్రేమతో కలిగిన భోజనం, దంతశీర అంటుందండి. అద్భుతం. అంతే కదండి, చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము. అలాగే మీకు చదువుని విద్యని బాగా రాణిస్తారండి. అంతేకాకుండా మీకు కొంతమందికి బంగారు ఆభరణాలను, అంటే సంతానం వల్ల డెవలప్మెంట్స్ అని, సంతానం వల్ల కలిసి రావడం అంటాం, ఇవి జరగబోతున్నాయి. ఏదైనా వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావంలో రాహు తప్పు అంటాం కదా, తప్పేం కాదు. చతుర్థ రాహు తప్పే, కరెక్టే, నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ రాహుకి గురుదృష్టి లేదా? కుజుడు చూడటం లేదా? కుజుడు చూడలేను కానీ బట్ గురుదృష్టి ఉంది కదా. అంటే చతుర్థ భావంలో రాహు ఉండడం వల్ల ఏమవుతాం? మన తల్లిగారికి అనారోగ్య సమస్యలని, చదువులో ఆటంకాలని, అనేక రకాలుగా ఇబ్బందులని, గృహంలో పీడ, ఇవి చెప్పుకుంటూ వరసపెట్టి చెప్తూనే ఉంటాం. కానీ అవేమీ చెప్పను నేను. ఎందుకంటే గురుదృష్టి పర్ఫెక్ట్గా అంటే 9వ భావంతో చూస్తున్నాడు. చూడడం వలన పైగా ఆయన వాయుతత్వ రాశిలో ఉన్నాడు గురుడు, రాహువు. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, చూసుకోండి కావాలంటే. ఫారిన్ యోగం ఉంటుంది, చదువు రీచ్ అయ్యే వెళ్ళొచ్చు మీరు ఫారిన్. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. రాహు ఒకటే బ్యాడ్, ఒక సైడే చెప్పకూడదు, రెండే సైడ్ కూడా చెప్పాలి. మంచి గురించి చెప్పుకుందాం. రాహు చతుర్థ భావంలో ఉంటే చక్కగా మనకి చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే తల్లిగారికి బాగుండడము. అంతేకాకుండా గురు ప్రభావం వలన వ్యవసాయ రంగంలో ఉన్న వారి రైతులకు కూడా వ్యవసాయ వృద్ధి కలగడం జరుగుతుందండి. నిశ్చింత వలదు. శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే కొద్దిగా పిల్లలకి ఆటంకాలు కలుగుతాయని, అదే పిల్లల వల్ల ఇబ్బంది కలుగుతుందని, ఇప్పుడు మీరు టెన్షన్స్ పడుతుంటారని, ముఖ్యంగా ఆడవాళ్ళు టెన్షన్స్ పడుతుంటారు. ప్రతి చిన్న విషయం ఏముండవు, టెన్షన్స్ ఏమి ఉండవు. అలాగే డెలివరీ టైంలో ఆలస్యం అవుతుందని అనుకుంటూ ఉంటాం, జనరల్గా తప్పదు. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి మాత్రం లాసులు వస్తాయండి. కొద్ది ఇబ్బంది తప్పదు. అంటే అర్థం ఏంటంటే కొద్ది చిన్న ఇబ్బందులు ఉంటాయి, తప్పదు. అదే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నాను. మన డెవలప్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి, కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సప్తమ స్థానాన్ని మరి శని చూస్తున్నాడు, సప్తమాధిపతి దశమంలోకి వస్తున్నాడండి. సప్తమాధిపతి దశమంలో రావడం వల్ల అంటే 15th నుంచి అనమాట నేను చెప్పేది, 15th to 30th ఫారిన్ యోగం ఉంది, విదేశాలు వెళ్తారు. సప్తమ స్థానానికి శని దృష్టి ఉండడం వల్ల చిన్న ఆలస్యాలు, అంటే వివాహ ఆలస్యాలు కానీ, భార్య భర్తల యొక్క చిన్న అనురాగ దాంపత్య జీవితంలో ప్రోగ్రామ్స్, చిన్న ఎడబాటు ఉండడానికి అవకాశాలు ఉంటాయి తప్ప కరెక్ట్గా చెప్పలేము మనం. ఎందుకంటే ఆ రాశ్యాధిపతి బాగున్నాడు కదండి, మనకి భయమేలా? మరి అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు అని అనుకుంటూ ఉంటాం కదా, చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న ఇబ్బందులు, కొద్దిగా గృహంలో పీడలు, శారీరకంగా కష్టపడ్డాలు అన్నీ ఉంటాయి, కొద్దిగా ఉంటాయి. కానీ రాశ్యాధిపతి బాగున్నాడు కదా, మరి అష్టమాధిపతి ఎగ్జాల్టేషన్లో లేడా? అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా నేనున్నాను అని బుధుడు కాపాడేస్తుంటాడు మిమ్మల్ని. పైగా ఎటువంటి లా సంబంధించిన విషయాల్లో, కోర్టు సంబంధించిన అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే గెలుస్తారు మీరు. సరే, ఇక భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు. సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడంటే జనరల్గా వివాహాలు బాగా జరుగుతాయని, ఆ తర్వాత వివాహానంతరం కూడా ఫారిన్ కంట్రీస్ తిరుగుతారని అవకాశం ఉంది. పైగా భాగ్యస్థానంలో శుక్రుడు జలతత్వ రాశిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటంటే జనరల్గా మీకు శుక్రుడు ప్రభావం వలన కూడా ఆయన ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము, సినిమా రంగంలో బాగా డెవలప్ చేయడము. శుక్రుడు
సెకండ్ హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కదండి. 12th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు అంటే 15వ తారీఖు వరకు అంటే మీ నెల మొత్తం కూడా మీరు ఫారిన్లో ఉంటారు. ఫారిన్ ఎందుకు నెల మొత్తం అంటున్నారంటే ఫస్ట్ నుంచి 15th వరకు 12th హౌస్ లార్డ్ కూడా 9th హౌస్లో ఉన్నాడు ఫారిన్. 15th నుంచి 30th వరకు ఆ శుక్రుడు దశమంలోకి వస్తున్నాడు. అంటే ఏంటి సప్తమ దశమంలో ఫారిన్. ఇంకా చాలా కొన్ని కాంబినేషన్స్ నేను మైండ్లో పెట్టుకుని చెప్తా ఇవన్నీ. అది ఒక్కటి పాయింట్ పెట్టి చెప్పేయకూడదు. ఫారిన్ యోగం ఉండి తీరుతుందండి. వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళబోతున్నారు. షూటింగ్ల రీత్యా, చదువుల రీత్యా. మీ శుక్రుడు 9th భావం ఉండడం వల్ల అద్భుతమైన చదువులు ఇస్తాడు. పైగా అమ్మవారి యొక్క దర్శనాలు జరుగుతాయండి. తీర్థయాత్రలు చేసుకుంటూ ఉంటారు. దుర్గా అమ్మవారు, శక్తిపీఠాలు, చండీ అమ్మవారు అంటారు చూసారా, నవదుర్గ అమ్మవారి యొక్క దర్శనాలు. ఎంత అదృష్టం అండి. శుక్రుడు ప్రభావం మీకు ఉంది. మాలంటూ ఉంటుందా అంటే జనరల్గా అమ్మవారి ప్రభావం అందరికీ ఉండాలని కోరుకున్నా. మరి మీ భాగ్యాలు ఉన్నాడు కాబట్టి చక్కని వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు ఇలా చెప్పుకుంటే లేకపోతే అద్భుతం. ఒక్క మాట చెప్పనా, అదృష్టం మీ తోడుగా ఉంటుంది. అదృష్ట లక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుందంటే తోడుగా ఉంటుందంటే ఇంకెంతకంటే ఏం కావాలి. దశమంలో రఘుబుధులు ఇదే ఒకటి చాలదా. మళ్ళీ ఇంకొకటి దశమంలో రఘుబుధులు అంటే బుధాది యోగంలో లేరా రఘుబుధులు? పైగా రవితో కలిసిన కేతువు లేడా అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు మీరు ఉంటారు. రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో అభివృద్ధి చెందడము, రాజకీయంగా వాళ్ళ వెలుగు వెలగడం జరుగుతుంటాయి. ప్రజాభిమానం, ప్రజాదరణ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకైనా మరి మాలాంటి సామాన్యులకి ఏంటి అని నాలాంటి అంటారు అనుకోండి. గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో మీరు బాగా రాణిస్తారండోయ్. గవర్నమెంట్ ఆడవాళ్ళకి చెప్తానండి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రాసిన గవర్నమెంట్ సంబంధించిన ప్రొఫెషన్లో మీరు ఉన్నా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. చాలా బాగుంటుంది. దశమంలో మాటలు కాదు కదండి. దశమంలో రఘుబుధులు అన్నారంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు. అంతేకాకుండా ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని ఆడిటర్స్ గాను ఎవరు ఉంటారు. పైగా మ్యాథమెటిషియన్స్ గాను, సైంటిస్టులు గాను, అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నవారు గాను బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఈ రవి కేతువుల వలన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ శాఖలో పై పొజిషన్లో ఉన్నవారు, తర్వాత వీళ్ళు ఉంటారు కదా మిలిటరీ వాళ్ళకి ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మించిన వాళ్ళు అనమాట. రఘుబుధుడు అంటే వాళ్ళందరికీ కూడా ఒక విధమైన ఎలివేషన్ ఇస్తాడండి. గుర్తింపు, గౌరవము, ఆదాయము, ఒక అదృష్టము, ఒక విధమైన సంతోషాన్ని కూడా ఇస్తుంటాడు. అది చాలదా అండి. 15వ తారీఖు వరకు అలా ఉన్నారు వాళ్ళు. రవి నాకైతే భలే బాగా నచ్చారండి. రవికేతువులు కాదు రవికేతువులు ఉన్నారంటే దశమంలో రవికేతువులు ఉన్నారంటే అది మాటలు కాదండి. చాలా మంచి ఫలితాలు ఇస్తారు. సరే మరి అప్పుడుతో అయిపోయిందా ఇంకా అవలా. ఎందుకంటే 11వ తారీఖు ఫస్ట్ తారీఖు నుంచి 13th వరకు కుజుడు లాభంలో ఉంటాడు. ఓకే, కానీ ఆ కుజుడికి శని దృష్టి ఉందండి. వలన 11వ మీ అన్నయ్య గారికో, మీ అక్కయ్య గారికో, లేకపోతే ఎవరికో ఒకరికి చిన్న అనారోగ్య సమస్యలు రావడము, అయితే మీకే కొన్ని సందర్భాల్లో నడుస్తూ దెబ్బలు తగలడము, చిన్న బ్లడ్ కనపడము, ఎప్పటి నుంచో మనం ఏదో ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి 15వ తారీఖు లోపల 13 చిన్నపాటి దెబ్బలు ఉంటాయి. అవి పక్క పెడతాను. నేను పెద్ద అవసరమా మనకి, మంచి చెప్పుకుందాం. సరే 11వ రఘుబుధులు ఉన్నారు. రెండో బుధాదిత్యయోగం అక్కడ కూడా ఉంది. బుధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. ఈ బుధుడు మంచివాడు కాదు, అష్టమాధిపతి, లాభాధిపతి అయ్యాడు, లాభస్థానంలో ఉన్నాడు. అది ఆయన ఎవరితో కలిసినాడంటే రవితో కలిసినాడు. మాటల అంటే 11వ భావంలో రఘుబుధులు ఉన్నారంటే సినిమా రంగంలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. బాగా డబ్బులు సంపాదించుకుంటారు. డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, యాక్టర్స్ గాను, అది ఏ భాగంలో ఉన్నా సరే, నృత్య కళాకారులు గాను, మ్యూజిక్ కంపోజర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. రవిబుధుల వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి లాభాలు ఎక్కువ ఉంటాయి. క్లినిక్లు బాగా నడుస్తాయి. అలాగే వేదశాస్త్ర పండితులు వాళ్ళు మర్చిపోతున్నానండి నేను. వేదశాస్త్రాలు ఉన్న వాళ్ళకి, ఎందుకంటే శుక్రుడు, రవిబుధులు, కుజుడు వీళ్ళందరూ వేదశాస్త్ర పండితులు బ్రహ్మాండంగా ఇస్తారు. వేదము, ఆగమ శాస్త్రం వాళ్ళకి రవిబుధులే కారణం ఉండాలండి. వాళ్ళకి బ్రహ్మాండంగా మంచి అంటే బాగా ధనప్రాప్తి కలిగిస్తుంటారు. రవిబుధులు అంచెలంచెలుగా బాగా మన పైకి వస్తారంటుంటారు చూసారా, అది జరుగుతుందన్నమాట. చాలా అద్భుతం అండి. రఘుబుధులు వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతుంటారు. రియల్ ఎస్టేట్ రంగం మర్చిపోతున్నాను. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి 15వ తారీఖు వరకు కూడా ఆ భూముల వలన నష్టాలు వస్తాయి. అది చెప్పాలి, అది విషయం మర్చిపోయాను. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రతిభ కనపరుస్తూ ఉద్యోగాల్లో భద్రత ఏర్పడుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక కుజుడు అంటారా, పరిణభావంలో కుజుడికి చిన్న చిన్న దెబ్బలు తగినాడు, గురుడు నాడు కాపాడతాడు, భయపడతాం అవసరం లేదు. మీరు ముఖ్యంగా 22వ తారీఖు నుంచి అమ్మవారి యొక్క దసరా మహోత్సవాలు వస్తున్నాయండి. ఆ దసరా మహోత్సవాల్లో చక్కగా అమ్మవారిని పూజించండి, అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. 12 రాశుల వారికి అండి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం చెప్తాను. అది డబ్బులు ఖర్చు భాగవతం ఏం ఉండదు.
12 రాసుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు ఏంటయ్యా అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు నుంచి ఆశ్వయుజ మాసం వస్తుంది. ఆశ్వయుజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే 10 రోజులు మనం చేసుకుంటాం. పైగా మనకి ఆశ్వయుజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రములు అంటారు, కోరలు వస్తుంటాయి. దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి. అంటే గాలి వలన, పిడుగుపాట వలన, నీరు వలన, వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి. సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే 12 రాజులకు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మవారిని కలవడమే. దసరా మహోత్సవాలు, అమ్మవారికి చీరలతో వస్త్రాలు సమర్పించడం, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి హోమాలు, చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం 12 రాసుల వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచే బయటపడిపోతారు. సో ఈ చిన్న రెమెడీ చేయండి. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి. మర్చిపోకూడదండి. ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు, శివుడే కదండి మనకి మనల్ని కాపాడేది శివుడే. శివుడికి అభిషేకాలు చేయించుకోండి. అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. సరే అమ్మవారి పూజలు, శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన, శనీశ్వరుడికి మనం కాపాడుతాడు, శనీశ్వరుడి నుంచి మనం కాపాడుతాడు. ఈ 3 చేయించుకోండి. అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారిని పూజించండి. సకల శుభాలు పొందుతారు.